Hello everyone, this video is from Monica Paramedical College. ఈ వీడియోలో సిలిండ్రికల్ లెన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ఆ, ఇది సిలిండ్రికల్ లెన్స్ అని ఎలా చెప్పాలి, సిలిండ్రికల్ లెన్స్లో నుంచి ఇమేజ్ చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది అనే పాయింట్ డిస్కస్ చేస్తాము. దానికన్నా ముందు ఫస్ట్ ఈ వీడియోలో సిలిండ్రికల్ లెన్స్ గురించి బేసిక్స్, ఆ ఇమేజ్ ఎలా ఐడెంటిఫై చేస్తాము, సిలిండ్రికల్ లెన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అనే దాని గురించి డిస్కస్ చేస్తాము. ఫస్ట్ సిలిండ్రికల్ లెన్స్ అంటే ఏంది? సిలిండ్రికల్ లెన్స్ అనేది ఒక ఆప్టికల్ లెన్స్లో ఒక మెరీడియన్లో పవర్ ఉంటుంది. దానికి కరెక్ట్గా ఆపోజిట్ అంటే 90 డిగ్రీస్లో ఇంకో మెరీడియన్లో 0 పవర్ ఉంటుంది. మెరీడియన్ అంటే ఏంది? లెన్స్ సెంటర్ పాయింట్ టచ్ అవుతూ లెన్స్ ఒక చివరి నుంచి ఇంకో చివరికి లైన్ గీస్తే అదే మెరీడియన్. లెన్స్ సెంటర్ పాయింట్ టచ్ అవుతూ ఒక చివరి నుంచి ఇంకొక చివరికి వచ్చే లైన్ని మెరీడియన్ అంటారు. అలాంటి మెరీడియన్ ఒక మెరీడియన్లో పవర్ ఉంటుంది. ఇంకా వేరే మెరీడియన్స్లో అంటే దానికి పర్పెండిక్యులర్గా 90 డిగ్రీస్ పర్పెండిక్యులర్గా ఒక లైన్, ఒక మెరీడియన్ తీసుకుంటే దానికి ఏమీ పవర్ ఉండదు అనమాట, 0 పవర్ ఉంటుంది. అది యాక్సిస్ మెరీడియన్ అంటారు. పవర్ మెరీడియన్, యాక్సిస్ మెరీడియన్. ఈ యాక్సిస్ అనేది వేరు, యాక్సిస్ మెరీడియన్ అనేది వేరు. చూడండి, యాక్సిస్ అంటే ఏంది? ఈ మనం సిలిండ్రికల్ లెన్స్ ఆప్టికల్ ఎక్కడ ఎలా పెడతాము, ఆప్టికల్ ఫ్రేమ్లో సిలిండ్రికల్ లెన్స్ అనేది ఎలా పెడతాం అనేది మనము చెప్పడానికి కోసం యాక్సిస్ యూజ్ చేస్తాము. అంటే ట్రయల్ ఫ్రేమ్లో కావచ్చు, ఆప్టికల్ ఫ్రేమ్లో కావచ్చు, సిలిండ్రికల్ లెన్స్ ఏ డైరెక్షన్లో పెట్టాలా అనేది మనకి చెప్పడానికి కోసం యాక్సిస్ అనేది యూజ్ చేస్తామన్నమాట. పవర్ మెరీడియన్లో పవర్ ఉంటుంది, యాక్సిస్ మెరీడియన్లో పవర్ ఉండదు. యాక్సిస్ అనేది మనము లెన్స్ పెట్టే డైరెక్షన్ని యాక్సిస్ అంటాం అనమాట. ఇప్పుడు యాక్సిస్ లెన్స్, ఒక లెన్స్ తీసుకుంటే అది సిలిండర్ లెన్స్ అనేది ఎలా చెప్తాము అనేది చేసుకుంటే, మనం ఒక సిలిండ్రికల్ లెన్స్ రెండు ఫింగర్స్ మధ్య, థంబ్, ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలు, బొటన వేలు మధ్య 2 ఫింగర్స్ మధ్య లెన్స్ పట్టుకొని ఒక చేతి నుంచి ఇంకొక చేతికి రొటేట్ చేస్తున్నప్పుడు దాంట్లో ఏమవుతుంది? దాని ఫోకల్ లెంత్ చేంజ్ అవుతుంది అనమాట. అంటే ఫోకల్ లెంత్ అంటే ఏంది? లెన్స్ సెంట్రల్ పాయింట్ నుంచి ఎక్కడైతే రేస్ అన్నీ వచ్చి కన్వర్జ్ అయ్యి ఒక పాయింట్ దగ్గర ఫోకస్ అవుతాయి కదా, ఆ ఫోకల్ పాయింట్ నుంచి మన లెన్స్ సెంట్రల్ పాయింట్ నుంచి దాన్ని ఫోకల్ లెంత్ అంటారు. అట్లా లెన్స్ రొటేట్ చేసేటప్పుడు ఈ ఫోకల్ లెంత్ ఏమవుతుంది? మారుతూ ఉంటుంది అనమాట, మారుతూ ఉంటుంది. మనం ఒక ఆబ్జెక్ట్ ఆ లెన్స్లో నుంచి చూసినప్పుడు ఆ ఫోకల్ లెంత్ చేంజ్ కావడం వల్ల ఆ సిలిండ్రికల్ లెన్స్ యాక్సిస్ డైరెక్షన్ ఆఫ్ పవర్ మారడం వల్ల ఆ ఆబ్జెక్ట్ రొటేట్ అయినట్ల, డిస్టార్ట్ అయినట్ల ఇమేజ్ అనిపిస్తుంది అంట. డిస్టార్షన్ అంటే ఏమి? ఒక్కోసారి ఇమేజ్ స్ట్రెచ్ అవుతుంది, ఒక్కోసారి కంప్రెస్ అవుతుంది అనమాట. ఒక్కో చోట పొడుగ్గా కనిపిస్తుంది, ఒక్కో చోట పొట్టిగా కనిపిస్తుంది. దాన్ని డిస్టార్షన్ అంటున్నాము. హారిజాంటల్గా, వర్టికల్గా తిప్పినప్పుడు ఆ ఇమేజ్ స్ట్రెచ్చింగ్, కంప్రెషన్ చూడడం వల్ల దాని ఇమేజ్ డిస్టార్టెడ్గా కనిపిస్తుంది అనమాట. ఇలా మనము సిలిండ్రికల్ లెన్స్ని ఐడెంటిఫై చేస్తాం. స్పెరికల్ లెన్స్లో ఏమవుతుంది? అన్ని ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ తిప్పినప్పుడు, లెన్స్ రొటేట్ అయినప్పుడు దాని ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ చేంజ్ కాదనమాట. స్పెరికల్ లెన్స్లో ఒకే ఫోకల్ లెంత్ ఉంటుంది. సిలిండ్రికల్ లెన్స్లో ఈ ఫోకల్ లెంత్ చేంజ్ కావడం వల్ల ఇమేజ్ ఒక్కోసారి స్ట్రెచ్ అయినట్ల, ఒక్కోసారి కంప్రెస్ అయినట్ల కనిపిస్తుంది. దాన్నే డిస్టార్షన్ అంటున్నాం. ఈ సిలిండ్రికల్ లెన్స్లో వచ్చి ఎక్కడ యూజ్ చేస్తాము? ఆస్టిగ్మాటిజంలో సిలిండ్రికల్ లెన్స్ని ఎక్కువ యూజ్ చేస్తాము. ఈ ఒక సిలిండ్రికల్ లెన్స్లో ఓన్లీ సిలిండ్రికల్ కాంపోనెంట్ ఉండి అందులో స్పెరికల్ కాంపోనెంట్ ఏం లేకుంటే దాన్ని సింపుల్ సిలిండర్ అంటాం. ఒకవేళ ఆ స్పెరికల్ సిలిండర్ కాంపోనెంట్ కాన్వెక్స్ సిలిండ్రికల్ కాంపోనెంట్కి కాన్వెక్స్ స్పెరికల్ కాంపోనెంట్ యాడ్ చేసినామంటే దాన్ని కాంపౌండ్ సిలిండర్ అంటాం.
ఒకవేళ కాన్వెక్స్ సిలిండర్కి కాన్కేవ్ స్పెరికల్ కాంపోనెంట్ యాడ్ చేస్తే దాన్ని మిక్స్డ్ సిలిండర్. అంటే మనం రాసే ప్రిస్క్రిప్షన్లో ఒక పవర్లో ప్లస్ మైనస్ 2 సింబల్స్ ఉంటే ఒక సిలిండర్లో ప్లస్ మైనస్ ఒక స్పీరో సిలిండర్ అని కూడా అంటారు. ప్లస్ మైనస్ 2 ఉంటే దాన్ని మిక్స్డ్ సిలిండర్ అని, ఓన్లీ ఒకే సైన్ మైనస్ మైనస్ కానీ ప్లస్ ప్లస్ కానీ ఉంటే దాన్ని కాంపౌండ్ సిలిండర్ అని అంటాం అనమాట. ఓకే, ఇది సిలిండ్రికల్ లెన్స్ గురించి ఇన్ డీటెయిల్. అంటే హౌ టు ఐడెంటిఫై ద సిలిండ్రికల్. మీరు ఇంకా ఎక్కువ నేర్చుకోవాలంటే మౌనిక పారామెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వండి, డిప్లొమా ఇన్ ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్ కోర్స్ చేయండి. అప్పుడు ఇంకా ఎక్కువ చదువుకుంటారు, ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు, ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ.